హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే బ్యాంకింగ్ రంగంలో కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో మీకు ఒక భారీ శుభవార్త. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అధికారికంగా ఈ 2026 ఇయర్కి సంబంధించి భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఒకేసారి మనకి 1800కి పైగా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా రావాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. మీ సొంత జిల్లాలో మీ సొంత జిల్లాకి దగ్గరలోనే ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి పోస్టింగ్స్ అయితే ఇస్తున్నారు. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. 19th మే వరకు అయితే అప్లై చేయడానికి టైం ఇచ్చారు. ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ఏ విధంగా చేస్తారు, అన్ని డీటెయిల్స్ని మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. తప్పనిసరిగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే దేశవ్యాప్తంగా యూనియన్ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ముందుగా మనకి ఇక్కడ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే మనకి 29th ఏప్రిల్ అంటే రేపటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మే 19th వరకు మీరు ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ గురించి మీకు సపరేట్గా డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఒక కింద కామెంట్ సెక్షన్లో మీరు ఈ యొక్క వీడియోని ఏ లొకేషన్ మీరు చూస్తున్నారో డెఫినెట్గా మీకు ఆ లొకేషన్ అనేది కింద కామెంట్ అయితే చేయండి. చూద్దాం ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంట్రెస్ట్ ఉందో నాకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. కాబట్టి డెఫినెట్గా లైక్ చేసి మీ యొక్క లొకేషన్ అనేది కామెంట్ అయితే చేయండి. ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు సెలక్షన్లో ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఆ ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చేసారు మనకి. నెక్స్ట్ మంత్ లేదంటే జూన్ మంత్లో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ అనేది చేయబోతున్నారు. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే టోటల్గా మనకి దేశవ్యాప్తంగా 1865 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 303 వేకెన్సీస్ ఉన్నాయి. తెలంగాణకు కూడా మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ ఉన్నాయి. ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఇచ్చారు. జనరల్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూడీకి కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. మీరు ఇక్కడ స్క్రీన్ పైన కూడా చెక్ చేసుకోవచ్చు ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ కేటాయించారు అనేది. అండ్ ఇక్కడ తెలంగాణకి సంబంధించి కూడా మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. కాబట్టి మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఒక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మీ సొంత జిల్లాలో మీ సొంత జిల్లాకి దగ్గర మీరు ఇక్కడ యూనియన్ బ్యాంకులో అయితే మీరు వర్క్ చేసుకోవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 1st ఏప్రిల్ 2026 కల్లా మీకు మినిమం 20 నుంచి మ్యాక్సిమం 20 years ఆఫ్ ఏజ్ ఉండాలి. ఇది మనకి జనరల్ వాళ్ళకి సంబంధించింది. ఒకవేళ ఓబీసీ వాళ్ళైతే మీకు +3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే +5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, పీడబ్ల్యూడీ వాళ్ళైతే మీకు ఎక్స్ట్రాగా 10 years ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తించడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. అయితే ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఏప్రిల్ 1st 2026 కల్లా ఎవరైతే గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుంటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. అయితే ఎవరైతే గ్రాడ్యుయేషన్ అనేది ఏప్రిల్ 1st 2022 తర్వాత కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. దానికంటే ముందు కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎలిజిబుల్ అయితే లేదనమాట. అయితే ఒక రిక్రూట్మెంట్కి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఒకే ఒక ఆన్లైన్ టెస్ట్, అది కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్లో కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ అనేది చేస్తారనమాట. సో ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు. ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్, అలాగే జనరల్ ఇంగ్లీష్ అండ్ క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ ఆర్ సబ్జెక్టివ్ నాలెడ్జ్ అండ్ ఇంకా మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఈ యొక్క టాపిక్స్ నుంచి ప్రతి సెక్షన్ నుంచి మీకు 20 questions అడుగుతారు. 20 marks అంటే 100 questions 100 marks అనమాట. 1 hour ఎగ్జామ్ అనేది పెడతారు. ఎటువంటి నెగటివ్ మార్కింగ్ అయితే ఉండదు. సో మీరు అన్ని క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ అనేవి పెట్టవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ మీకు డీటెయిల్డ్ సిలబస్ కావాలంటే కూడా మనకి ఈ యొక్క వెబ్సైట్కి సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ ఉంటుందో ఇక నోటిఫికేషన్లో మీకు క్లియర్గా అయితే ప్రొవైడ్ చేస్తారు. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది.
అయితే మీకు ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారు. ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు, ఎటువంటి స్కిల్ టెస్ట్ ఉండదు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా, తెలుగు లోకల్ లాంగ్వేజ్, తెలుగు చదవడం రాయడం రావాలి అని చెప్పేసి చెప్పాను కదా. సో ఎందుకంటే మనకి వీళ్ళు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది పెడతారు. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి తెలుగు అండ్ తెలంగాణ వాళ్ళకి కూడా తెలుగు అనేది లోకల్ లాంగ్వేజ్ కింద టెస్ట్ చేస్తారనమాట. సో దాని తర్వాత డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఫైనల్ సెలక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా రిక్రూట్మెంట్కి మీకు కంప్లీట్గా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఈ యొక్క యూనియన్ బ్యాంక్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు యూనియన్ బ్యాంకుల్లోనే దాదాపుగా అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కింద మీకు 1 year ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇనీషియల్గా ఎవ్రీ మంత్ మీకు ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో రూరల్ ఏరియాలో మీకు పోస్టింగ్ వస్తే 15,000, అర్బన్ ఏరియాలో పోస్టింగ్ వస్తే అంటే మనకి మండల్ లెవెల్లో అలాంటి ఏరియాలో పోస్టింగ్ వస్తే 18,000, మెట్రో సిటీస్ అంటే లైక్ డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ హైదరాబాద్ ఇలాంటి మంచి మంచి ఏరియాలలో హై సిటీస్లో పోస్టింగ్ వస్తే 20,000. ఈ విధంగా మీకు ట్రైనింగ్ పీరియడ్లో అమౌంట్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ 1 year ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి. ఎస్, మీకు ఇక్కడ ఏంటి అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి పర్మనెంట్ జాబ్స్ అనేవి ప్రతి సంవత్సరం పడుతూ ఉంటాయి. సో అప్పుడు మీకు ఇక 1 year ట్రైనింగ్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళకి ఆ యొక్క పర్మనెంట్ జాబ్స్ నోటిఫికేషన్లో డెఫినెట్గా మీకు వెయిటేజ్ అనేది దొరుకుతుంది. సో మీకు కావాలంటే ప్రూఫ్ కావాలంటే లాస్ట్ ఇయర్ మనకి ఎస్బీఐకి సంబంధించి ఏదైతే అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ వచ్చిందో అప్పుడు మనకి ఎవరైతే ఎస్బీఐ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళకి సపరేట్గా ఆ యొక్క పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్లో వెయిటేజ్ అనేది కల్పించారు. కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ ఎవరైతే బ్యాంకింగ్ రంగంలో కెరీర్ స్టార్ట్ చేయాలనుకునేటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోవద్దు. మీకు డెఫినెట్గా మీకు ఫ్యూచర్ పరంగా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. సో డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మీరు తప్పనిసరిగా అప్లై చేసుకొని టెస్ట్కి అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. టెస్ట్ కూడా ఎక్కువ టైం లేదు కాబట్టి చాలా త్వరగా మీకు సెలక్షన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయితే చేయబోతున్నారు. రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి జనరల్ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ అయితే 944, ఫిమేల్స్ అయితే 708, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ట్రాన్స్జెండర్స్ వాళ్ళు అయితే 236 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. అప్లై చేయడానికి నేను మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను కదా, ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే రిజిస్టర్ యాజ్ ఏ క్యాండిడేట్ అని చెప్పేసి ఇలా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ అనేది పెట్టుకొని మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే అకౌంట్ అనేది క్రియేట్ అవుతుందో ఆ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ తోటి లాగిన్ అయిన తర్వాత రిక్రూట్మెంట్కి మీరు అప్లై చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. మీకు ఇక్కడ కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి నోటిఫికేషన్లు కూడా ప్రొవైడ్ చేశారు. సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి డీటెయిల్డ్ వీడియో సపరేట్గా అయితే చేస్తాను కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ యొక్క లొకేషన్ ఏంటి అనేది నాకు కింద కామెంట్ తెలపండి. సో మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి నేను సపరేట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయినటువంటి అప్రెంటిస్షిప్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. అప్రెంటిస్షిప్ అని చెప్పేసి ఎవరైతే నెగ్లెక్ట్ చేయదు, ఎందుకంటే మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా మీకు ఫ్యూచర్లో పర్మనెంట్ జాబ్స్ పడ్డప్పుడు డెఫినెట్గా మీకు ఎక్స్పీరియన్స్ అండ్ సర్టిఫికేట్ అవ్వచ్చు, మీకు డెఫినెట్గా అయితే హెల్ప్ అవుతుంది. కాబట్టి సో చెప్తున్నాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా అయితే అప్లై చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.